ఎంవన్యాస్ జనగామ జిల్లా చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామంలో ఓ వృద్ధురాలిపై అత్యాచారం జరిగినట్లు సమాచారం అందింది. గ్రామానికి చెందిన సుమారు 80 ఏళ్ల కోర్మణి రాజమ్మపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డాడని ప్రాథమిక సమాచారం. బాధితురాలిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఏం జరిగింది ఏం చెప్పి స్టార్టింగ్లో కొంచెం కొన్ని గుర్తు సరే కరెక్ట్ 1 గంట సార్ 1 గంటకు వచ్చింది. ఒక 2 గంటల గంట చేసి ఉన్నాడు. గంట చేయబడినాక అది వచ్చి ముసలు వచ్చినాక నేను చచ్చిపోవడం అయితే నువ్వు కావకాని నేను నా భార్య నాకు వచ్చింది అలా మళ్ళీ వినిపించట్లేదు. పురమని వెళ్ళాను. అయితే రాత్రికి 1 గంటకు వాళ్ళు వచ్చిండు. వాళ్ళ మనవాడని నేను అనుకున్నా. వాళ్ళ మనవాడు కాదనిపించింది. మళ్ళీ 2 గంటలకు ఆమె వచ్చింది. నేను చచ్చిపోతాను దానం చేయన్నది. నువ్వు దానం చేసుడు కాదు నేను చేసుడు కాదు కానీ జర్రాకు అరిగిన కూకోమన్నా. వెంటనే ఒంటలు పోసింది ఆ భయానికి. ఇక నా భార్యని లేపినా నా కొడుకుని లేపినా ఇంటిని అందరు లేపినా లేపి అంబులెన్స్లో పంపించాం. ఎట్లున్నది ఇప్పుడు ఆ పెద్ద ఆవిడ? ఆమె చిన్న ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఆమె? 80 చిల్లర ఉంటుంది. నీకేమవుతుంది? వదినవుతుందా? అన్నయ్య భార్య. ఆ పిల్లాడు ఇక్కడేనా? ఈ ఊరేనా అబ్బాయిది? అగైతే ఏం చేసిన ఊరే అంటే ఎక్కడ వాళ్ళు ఇల్లు ఎక్కడ అబ్బాయిది? అబ్బాయిది అక్కడది. అంటే ఏమైనా తాగి ఉన్నాడా? తాగుడే. ఆ పిల్లాడు నైట్ మీ ఇంటికి వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎవరు చూడలేదా? 1 గంటకి ఎవరు చెప్తారు సార్? మధ్యరాత్రి 1ంటికి వచ్చాడా? ఒకటి కరెక్ట్ 1 గంట. ఇప్పుడు ఆ పిల్లాడు ఎక్కడ ఉన్నాడు మరి? కేసు అయిందా? పోలీస్ స్టేషన్ తీసుకుపోయినరు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి, ఆ ముసలాం పరిస్థితి ఎట్లున్నది? ఇక కొంచెం అయితే ఇంకా పెద్ద మేడం వచ్చి ఒక్క టెస్ట్ చేయాలన్నారు. అన్ని టెస్టులు చేసి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినరా లేకపోతే గాంధీ హాస్పిటల్ తీసుకుపోయినారు? పొద్దున మీరు చూసిరా ఆమె ఏమైనా స్పృహలో ఉన్నదా? ఉన్నది. 3 గంటలకు 2-3 సార్లు వాంతులు చేసుకున్నది. ఆ పిల్లగాడు ఒక్కడేనా? వాళ్ళ ఫ్రెండ్స్ స్నేహితులు ఎవరైనా వచ్చారు? అబ్బాయి అడొక్కడేనా? అంటే ఇట్లా ఈ అబ్బాయి ఇక్కడికి వచ్చేవాడు ఎప్పుడు? మళ్ళీ వచ్చేది. నేను ఓంకార్ నేను వచ్చినా తలుపు తీయమ్మ అని తలుపు ఓంగార్నే పోలీసు అన్నాడు. హోంగార్డు పోలీస్ అయినా అన్నాడు అట్లా? ఓంకారు అంటే వాళ్ళ హోంగార్డ్ అంటే కంటే నీకు తెలియదు. హోంగార్డ్ అంటే ఎవరే పోలీసు. సరే సరే హోంగార్డు తలుపు తీయని అన్నాడు అట్లా తీసిందట. ఇప్పుడు ఆ ముసలమ్మకు ఎంతమంది? 2 బిడ్డల కొడుకు. వాళ్ళు లేరా ఇక్కడ? లేరు. ఇప్పుడు ఆ ముసలమ్మ ఒకతే ఇక్కడ ఉంటుంది? ఒకతే. ఆమె పట్టుకుంటే మేము వాళ్ళ భర్త తమ్మిని యాదవ్సా అమ్మ వాళ్ళు? అంటే ఆ పిల్లలు ఎవరైనా బంధువులు అవుతారా ఈ అమ్మకి? పూర్వం సోపతిగన్ సారు. నేను అట్లా అంటే లేను. ఇప్పుడు వీళ్ళ మనవని సోపతిగన్లు వాళ్ళు. నిన్న వచ్చిన అబ్బాయి ఈ ముసలామెకి ఏమైనా బంధువు అవుతాడా? కాదు ఆ పూర్వం వీళ్ళ మనవానికి సోపతి గారు వీళ్ళ మన్మనికి దంటగాన్లు. ఇప్పుడు వాళ్ళ మన్మడు ఉన్నాడు ఇక్కడ ఊర్లో? లేదు అందరు అక్కడనే ఉంటారు కానీ వీరు నిన్న వచ్చిండు పని కానీ. వీళ్ళ మన్మడు తాగుతాడా? తాగుతాడు. అంటే గంజాయి తాగి ఇట్లా చేసిండని అంటున్నారు. చూడండి ఎట్లా చెప్పాలని. గంజాయి మత్తులని పిల్లలంతా గ్రామస్తులు చెప్తున్నారు. గంజాయి తాగుతారు ఎక్కువ అని చెప్పి అంటున్నారు. అంటే ఇంతకుముందు తాగేవాళ్ళ వీళ్ళు? తాగుతారు. ఇప్పుడు మన్మని దోస్తులు వీళ్ళంతా తాగుతారా? అంతేనా? మీరు ఎక్కడ ఉంటున్నారు? పిల్లలు ఏ ఊళ్ళో ఉంటారు? అంత 20 రోజులు పడతారు. ఇక వాళ్ళకి వస్తారు పోనే పోరు. తాకుంటా కొడుకుంటా కొండ చికెన్ మన్ను మచానం వాళ్ళకి ఎన్ని ఉంటాయి పనులు. ఇంకా నిన్న నైట్ వచ్చిన పిల్లలు కూడా వాళ్ళు అక్కడే ఉండే లేదు
పోతానని చెప్పాడు పోరా బిడ్డ పేరు చెప్పాలి పడుతుంది రికార్డ్ చేసిన నేను వచ్చి పన్నాడు ఏమైంది చెప్పు అడిగినావు అడిగావు చెప్పు చూడబోతాను అనుకున్నా పోలే బిడ్డలేదు కదా ఏడు పోతావే అవ్వా ఏడు దాంట్లో పడతావే అవ్వా పోతలేడు బిడ్డ చెప్పి రాత్రి పండుకున్నా వచ్చింది ఎవరమ్మా గుడ్లు కలు కొడుకో రమేష్ కాడో రామేష్ గాడా తెచ్చువా అల్లజ కొడుక దగ్గర కత్తలవురా నన్ను అడవని ఏమనలేడా నన్ను అడవలేడు నీ మనవలు లేడటమ్మా హైదరాబాద్ పోయిందట గుద్దుడు 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 బిడలు పట్టి గుద్దుతాను బాబో అల్లకి చేస్తాం బాబో బాబో బిడలు బాగా వచ్చుడు బాబో అయ్యో బాబో అయ్యో అన్నవా అన్నా ఒక్కరికో ఎక్కడ ఉన్నావు అని అన్నా